నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 8, 2025 శనివారం నాటి ఫలితాలు అనగా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది అనేది వివరంగా చూద్దాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటకంలోను ప్రవేశించి గురువుకు దగ్గరలో ఉన్నాడు. సూర్యుడు తులాలోను, బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు ధనస్సులోను, కుజుడు సింహంలోను, శని భగవానుడు మీనరాశిలోకి వెళ్ళిపోయాడు, వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు, మేషం, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి తులారాశి. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, కానీ చివరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా జాగ్రత్తగా తీసుకోండి. నలుగురిని కన్సల్ట్ చేసి, మీ పెద్దలను కానీ శ్రేయోభిలాషులను కానీ కన్సల్ట్ చేసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రగ్రహానికి పూజ చేసుకుని నవగ్రహ ఆలయంలో ఆ స్వామివారిని దర్శించుకుని తెల్లని పువ్వులు కనుక సమర్పించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే ఉండడం వల్ల విశేషమైన ప్రతిభా పాఠవాలు మీలోంచి బయటకు వస్తాయి. ఆలోచనలు స్పష్టత ఉంటాయి. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము, నల్ల నువ్వులతో కనుక నవగ్రహ ఆలయంలో దీపం పెట్టినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదే మీకు కలిసి వచ్చే రంగు ముదురు ఎరుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. శుక్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల మీలో ఆకర్షణ, ధైర్యము, సానుకూలత ఉండడము, ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. ప్రేమ సంబంధిత, దాంపత్య సంబంధిత సమస్యలు కానీ లేదా ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే తొలగిపోయి అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శుక్ర మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు, ఇన్ని అన్ని అని కాదు, ఈ రోజు మొదలుపెట్టి సాయంత్రం వరకు మనసులో జపించుకున్నట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం సుం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని జపించుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.